మనం నార్మల్గా రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు సూప్స్ ఫస్ట్ ఆర్డర్ చేసి తీసుకుంటాం. సో అలాంటి సూపే మనం ఇంట్లో ప్రిపేర్ చేసి మన ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది కదా. హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హలో ఫుడీస్. సో ఈరోజు మన ఛానల్లో వెజ్ కార్న్ సూప్ దట్టు రెస్టారెంట్ స్టైల్లో అండ్ సేమ్ టేస్ట్తో ఎలా చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాం. సో టేస్ట్ బాగా రావడానికి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎలా చేశానో చూసేయండి. సో అప్పుడైతేనే మీకు వెజ్ కార్న్ సూప్ అనేది టేస్టీగా కుదురుతుంది. సో ఆలస్యం చేయకుండా ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో కార్న్ సూప్ కాబట్టి మన మెయిన్ ఇంగ్రీడియంట్ కార్న్ అనమాట. సో మనం ఫస్ట్ అయితే కార్న్ని అండ్ పచ్చిమిర్చి సన్నగా తరుముకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి అండ్ దాంట్లోనే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సో కార్న్ని బట్టి మనం సాల్ట్ అనేది వేసుకోవాలన్నమాట. రుచికి సరిపడా వేసుకొని మనమైతే కార్న్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అండ్ మధ్యలో అవసరమైతే కొన్ని వాటర్ యాడ్ చేసి దీన్ని ఫైన్ పేస్ట్ లాగా అయితే మనం ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో ఇదే మనకి కార్న్ సూప్కి ప్రిపేర్ చేయడానికి మెయిన్ ఇంగ్రీడియంట్. సో ఇక్కడైతే కార్న్ పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. సో దీన్ని అలా పక్కన పెట్టేసి ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో ఒక గిన్నెలో కొంచెమే ఆయిల్ వేసుకోవాలి, ఆయిల్ ఎక్కువ వేసుకోవద్దు. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత సో కార్న్ సూప్ అనేది ఇంకొంచెం హెల్తీగా చేయడానికి నేనైతే ఇక్కడ సన్నగా తరిమిన క్యారెట్ ముక్కలు అయితే తీసుకుంటున్నాను. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి మనం క్యారెట్ ముక్కలు యాడ్ చేసుకోవాలి. అండ్ మనకి మధ్య మధ్యలో కార్న్ అలా తగులుతుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కదా. సో దానికోసం అని చెప్పి కార్న్ కూడా తీసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అండ్ దెన్ ఇప్పుడు మనం దీన్ని కొంచెం బాయిల్ చేసుకోవడానికి దానికి సరిపడా కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. చూసారా, ఇక్కడ సాల్ట్ యాడ్ చేశాను. అండ్ దెన్ దీంట్లోకి వాటర్ యాడ్ చేసి ఇప్పుడు మనం కాసేపు దీన్ని బాయిల్ చేసుకోవాలన్నమాట. సో విల్ వెయిట్ ఫర్ 5 minutes. సో ఇవైతే బాయిల్ అయిపోతున్నాయి కదా. సో దీంట్లోకి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న కార్న్ పేస్ట్ ఉంది కదా, దాన్ని యాడ్ చేయాలి. సో అండ్ దెన్ పెప్పర్ పౌడర్ వేసుకున్నాను నేను ఇక్కడ. సో ఇదైతే బాయిల్ అయిపోతుంది. సో ఇందులో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటి అని అంటే కార్న్ఫ్లోర్ అనమాట. కార్న్ఫ్లోర్ అయితే వాటర్లో లంప్స్ లేకుండా మిక్స్ చేసి దీంట్లోకి యాడ్ చేస్తే మనకి థిక్నెస్ అనేది వస్తుంది. సో దాంతో మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో సూప్ అయితే రెడీ అయిపోయింది. లాస్ట్లో టాపింగ్ కోసం మనం ఏం చేయాలంటే బ్రెడ్ క్రమ్స్ని ఐదర్ ఆయిల్ ఆర్ గీలో మనం డీప్ ఫ్రై చేసుకొని పైనుంచి దానిపైన వేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది రైనీ సీజన్, వింటర్ సీజన్స్లో వేడివేడిగా సూప్ అనేది మనం బిఫోర్ ఫుడ్ తీసుకుంటే చాలా కార్న్ అండ్ క్యారెట్ ఉంది కాబట్టి చాలా హెల్దీ. సో మీకు కూడా నచ్చినట్టయితే ఈ కార్న్ సూప్ని మీరు కూడా ట్రై చేయండి. అండ్ సబ్స్క్రైబ్ టు హలో ఫుడీస్. స్టే ట్యూన్డ్.